వెల్కమ్ టు మై ఛానల్ దివ్య మహేంద్ర. సో మేము రీసెంట్గా ఒక హౌస్కి అయితే షిఫ్ట్ అయ్యామండి. షిఫ్ట్ అయిన తర్వాత వచ్చిన ఫస్ట్ శుక్రవారం అనమాట ఇది. ఆల్రెడీ ఓల్డ్ హౌస్లో వరలక్ష్మి వ్రతం అయితే చేసేసుకున్నాను, అది కూడా మీకు షేర్ చేశాను అనమాట. సో హౌస్ షిఫ్టింగ్ వల్ల వీడియోస్ అయితే పోస్ట్ చేయలేకపోతున్నాను. సో ఇక్కడ నుంచి అయితే రెగ్యులర్గా పోస్ట్ చేస్తానండి. సో ఇదేంటంటే వచ్చిన తర్వాత ఫస్ట్ ఫ్రైడే అనేసి మార్నింగే కాదు కొంచెం లేటే లేసాను అనమాట. ఇల్లు సర్దుకోవడం అదంతా కొంచెం హెట్టేక్ అనిపించింది, అందుకే కొంచెం లేట్గానే లేసి పూజ అయితే చేసుకుందామని చెప్పేసి ఇంక ఇల్లంతా క్లీన్ చేసుకొని నేను ఫ్రెష్ అయ్యి వచ్చేసాను. ఇంకా వచ్చి ముందుగా అంతా ఫ్రెష్ అవ్వకముందే బయటంతా కడిగేసి ముగ్గు అయితే పెట్టేశాను. గడపటికంతా కూడా పూజ చేసేసుకున్నాను అనమాట. ఇంకా ఫస్ట్ దేవుని గదిలో అంతా క్లీన్ చేసిన ఆల్రెడీ పాలు పొంగించాము వచ్చిన రోజు. సో దేవుని గది అంతా ముందుగానే క్లీన్ చేసి పెట్టుకున్నాం అనమాట. సో ఇంకా దేవుని గది ఏం క్లీన్ చేసేది లేదు కాబట్టి జస్ట్ దీపం పెట్టేసి ఇంకా దేవుని సామానంతా క్లీన్ చేసి పెట్టేసుకున్నాను అనమాట. ఇంకా పరిమాణం కింద పొంగల్ చేద్దామని చెప్పేసి అదైతే రెడీ చేస్తూ ఉన్నాను. సో ఆల్రెడీ చాలా టైర్డ్ అయిపోయినాం ఇద్దరిని. సో ఓపిక లేదు, బట్ ఇంకా చెయ్యాలి అని చేస్తూ ఉన్నాం అనమాట. సో ఇంకా నాకెంత ఓపిక ఉండి టైం ఉన్న దాన్ని బట్టి అయితే పూజ అయితే చేశానండి. సో ఇంకా బయట అయితే దీపం పెట్టేసి ఫస్ట్ ఇంక ఇంట్లోకి వచ్చేసి ఇంట్లో అయితే దీపం పెట్టేసి ఇంకా ఊరికే జస్ట్ కొన్ని మంత్రాలు అయితే చదువుకున్నాను. ఇంకా అక్కడికే నాకు 1 అయిపోయింది అనమాట. అంతా పూజ అంతా ఎవరి ఏం చేస్తున్నావు? ఇవాళ 4వ శుక్రవారం కదా. ఓకే. సో మనం షిఫ్ట్ అయ్యాం కాబట్టి ఓకే. సో షిఫ్ట్ అయిన తర్వాత వచ్చిన ఫస్ట్ ఫ్రైడే అనమాట. అందుకని మార్నింగే కాదండి, కొంచెం లేట్ అయ్యింది, బట్ ఓపిక లేదు, ఇంకా చేసుకోవాలి అని చెప్పేసి స్టార్ట్ చేశాను అనమాట. అయితే ఇంకా పైన దీపం పెట్టేసుకుని అమ్మవారికి, తులసి అమ్మవారికి కూడా దీపం పెట్టేశాను. కొంచెం పరిమాణం చేద్దామని చెప్పేసి, అంటే మా ఊర్లో పొంగలి అని అంటాము, బెల్లం పొంగలి. సో అది చేద్దామని చెప్పి స్టార్ట్ చేశాను అనమాట. ఆల్మోస్ట్ అయిపోయింది. ఇంకా పాలు పోసేస్తే ఫినిష్ అయిపోతుంది. ఓకే.